ఓర్ని చూసావా శివాజీ, తమిళనాడులో ఎంత ఘోరం జరిగిందో. ఓ పక్క కోర్టు జరుగుతూనే ఉందట, ఇంకో పక్క నుంచి రౌడీలు కోర్టులోకి దూసుకొచ్చి బోన్లో ఉన్న ముద్దాయిని అక్కడికక్కడే సరసరసరమని చంపేశారట. ఇది చూసిన జడ్జి గారు భయపడి పక్కనే ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీసులో దాక్కున్నట్ట. ఈ దేశం ఎటు పోతుందో ఏమైపోతుందో ఏం అర్థం కావట్లేదు. ఇంకా అర్థమయ్యేదేమిటి, డైరెక్ట్ గా రౌడీల చేతుల్లోకే పోబోతుంది. ఏమ్మా ఎలా ఉంది రన్నింగ్? చాలండి మీ సంబడం. చూసేవా శివాజీ, అసలే రోజులు బాగలేవు. ఆడపిల్లల రోడ్డు మీద పరిగెత్తించడం ఏమైనా బాగుందా? పిచ్చి నా వైఫ్ ముందులా రోడ్ల మీద పరుగులు తీసే పిటి ఉషా, అశ్వినా చెప్ప ఆ లెవెల్కి ఎదిగారు. రేపు నీ మరదళ్ళు కూడా అదే టైపులో పరుగులు తీసి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు. ఆ మెడల్సే వాళ్ళ మెడల్లోకి తాళి బొట్టు తీసుకొస్తాయి. అది కాదండి, ఏ పాపిష్టి వాడి కళ్ళైనా పడితే ఏమవుతుందోనని నా భయం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పోలీస్ కాపలాతో ప్రజాసేవ చేస్తున్న ఈ దేశంలో ఎవరికుందమ్మా భద్రత? కంటికి రెప్ప కాపలా, పేగుకు కడుపు కాపలా, గుండెకు రొమ్ము కాపలా, మరి మనిషికి ఎవడు కాపలా? ఎవరయ్యా? పద పద, కాలేజీకి టైం అయింది. ఈ బుక్స్ నోట్ చేసుకుని అర్జెంట్ గా వెళ్ళాలి. ఇవ్వను. ఇప్పటికే నువ్వు తీసుకెళ్లిన పుస్తకం ఒక్కటి కూడా రిటర్న్ చేయలేదు. నీ బుక్ ఏం పోయింది? నువ్వు పుస్తకాలు తెచ్చకపోతే నా జీతంలో కట్ చేస్తారు. నేను రీడింగ్ లో వీక్ అయ్యా. విశ్వనాథం గారు 1000 పడగలు తీసుకెళ్ళానా? ఇప్పటికి 3 పడగలే చదివాను. ఇంకా 997 పడగలున్నాయి. నీకు నమస్కారం తల్లి. నీ పడగల సంగతి ఏవో గానీ నా బుడగ పగిలిపోయేలా ఉంది. నీకు నేను పుస్తకాలు ఇవ్వను. ఏంటి ఇవ్వవా? ఇవ్వను. నేనెవరో తెలుసా? ఎవరు? యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతుర్ని. అయితే ఏంటి కృష్ణమూర్తి, ఈ అమ్మాయి తీసుకున్న పుస్తకాల ఖరీదంతా? ఏ నువ్వు కడతావా? యా స్టైల్ హే. 6 feet ఉంటే చాలదయ్యా. అందులో చిటికెడు బ్రెయిన్ ఉండాలి. 2790 రూపాయలు. నువ్వు తిరిగి ఇవ్వని పుస్తకాలకు నీ డబ్బులే కదా ఇవ్వాలి. వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి వనిత భ్రష్టాచ విత్తం కండశః పుస్తకం జీర్ణం జీర్ణం చ. అర్థమైందా? నీకెక్కడ అర్థమవుతుంది? లంచగొండి పోలీసుడు కూతురివి, నీకంత బ్రెయిన్ ఎక్కడుంది చెప్పు. నేను చెప్తాను విను. డబ్బుని, స్త్రీని, పుస్తకాన్ని పరాయివాడికి పక్కవాడికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన డబ్బు ఖర్చు అయి వస్తుంది, పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది. ఇదిగో ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొను. ఇది కాలేజీ, ఇక్కడ చూడాలుండవు, చదవటాలే ఉంటాయి. ఒకవేళ కాదు గీదు నీకు చూడాలని మోజపడితే ఇంటికెళ్ళి అద్దం ముందు నుంచి పెట్టుకుని చూసుకో, పెట్టుకోకుండా చూసుకో. బొట్టు వేసుకుని చూసుకో, వేసుకోకుండా చూసుకో. జడ కట్టుకుని చూసుకో, కట్టుకోకుండా చూసుకో. రిబ్బన్ ఏమీ చేయలేవు. పళ్ళు నూరు అరిగిపోతే ఫుడ్ తినడానికి ప్రాబ్లం. శివాజీ, ఎవరికి ఎప్పుడు ఏ టైపులో సమాధానం చెప్పాలో ఆ టైపులో సమాధానం చెబుతావయ్యా. నీ టైపే వేరు. ఖతర్నాక్ బ్యూటీగా ఉన్నదిరా హేమ. ఎంత ట్రై చేసినా దొరుకుతలేదు. నేను దీన్ని వదలా. ఎక్స్ మినిస్టర్ కొడుకుని సెక్స్ మినిస్టర్ నైతా. కంగ్రాచులేషన్స్. ఆతు కూడా ఇస్తలేదేమో రో. సీతారామ గారు అబ్బాయి చెడ్రా. ఎక్కడున్నా ఈ దినం ఊర్లోకి వస్తావు బిడ్డ. ఇలా ఆయన నాయన పోయిన దినం కదా. అదండి పోదాం. రా బిడ్డ, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నావు. అమ్మాయి ఆలోచనదా బిడ్డ. మీ నాయన చచ్చిపోయిన రోజుకెళ్ళి ఇంత దనుక ఆడున్నదో తెలియదు, ఏమైనదో తెలియదు.
అమ్మలేని లోటు నాకు తెలుస్తుందవ్వా. కానీ ఈ వయసులో నీ మనవడు కనిపించకుండా పోతే నువ్వెంత తల్లడిల్లిపోతున్నావు. ఎక్కడున్నాడో తెలిసిందా? తెలియదు బిడ్డ. ఈ తెలంగాణలో కనిపించకుండా పోయిన వాళ్ళ అడ్రస్లు ఆ పోలీసులకే తెలియాలి. వాళ్ళ దృష్టిలో ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డ నక్సలైటే. ఎప్పుడు భూమి మీద పడతాడా ఎన్కౌంటర్ చేద్దామని చూస్తుంటారు. వెళ్ళొస్తాను. బిడ్డ నా ఇంట్లో భోంచేసి కోడిని కోసిన. నా కొట్లో చాయ్ తాగిపోరాదే. ఉన్నదొక్కటే బస్సు. టైం అయింది. మళ్ళీ వస్తాను. ఏ కండక్టర్, నాగార్జున సాగర్ వెళ్ళొస్తుంటే మా జీప్ చెడిపోయింది. మా అందరికి లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ ఇవ్వడానికి ఇది ఓసీ సర్వీస్ కదమ్మా, ఆర్టీసీ సర్వీస్. తెలుసులేవయ్యా, అవసరమైతే డబుల్ రేట్ ఇచ్చి టికెట్లు కొంటాం. కాకపోతే లేబర్స్ తో ప్రయాణం చేయాలంటే హెడ్ఏక్. హలో వీకర్ సెక్షన్, మీరంతా దిగిపోవాలి. పైసలు ఇచ్చినాం కదా, ఎందుకు దిగాల? దిగిపోవడానికి నేను మీకు పైసలు ఇస్తానయ్యా. ఒక్కొక్కరికి 50 రూపాయలు. రేయ్, మనం ఇంకా 5 మళ్ళీ కదా పోవాలి. ఓరి 5 పొద్దులు ఇస్తుంది, మనకు 5 దినాల అన్నం వస్తుంది. దా పైసలు తీసుకుని దిగుండ్రి. దిగండి. ఏ మ్యాన్, నిన్నే ఎత్తు, కొంచెం పైకెత్తు. హెడ్. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? పశ్చిమ బెంగాల్ ఎర్ర జెండా వదలనట్టు నువ్వు నన్ను వదిలిపెట్టవా రెడ్ ఫ్లాగ్? డ్రైవర్, పని ఆగు, నీకెంత కావాలో చెప్పు, నీకు ఇచ్చి దించేస్తా. నాకు ఇవ్వగల సొమ్మే కాదు, నన్ను దించగల దమ్ము కూడా నీకు లేదు. వెళ్ళు. రైట్ రైట్. వెల్కమ్ కామ్రేడ్స్. మీకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఈ పిల్ల యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురు. తీసుకెళ్ళండి, జైల్లో ఉన్న మీ కామ్రేడ్స్ ని విడిపించుకోండి. ఇందాకటి దాకా ఫట్ఫట్లాడించి ఇప్పుడు చెమటలతో దడదల్లాడుతున్న దానికి వాళ్ళు నిన్నేమీ చేయరు. అన్నలంటే అన్నలే, నిన్ను చెల్లెలుగానే చూసుకుంటారు. వెళ్ళి ఏయ్, గా పోరి సంగతి తర్వాత చూస్తాం. ముందు నీ జేబులోకి వెళ్ళి పైసలు దేయ్. మీ చాలా రింగులు గాజులు తీయండి. 1 మినిట్. కారల్ మార్క్స్ పేరు విన్నావా? ఆయన ఎవరు? లెనిన్ గ్రాడ్ అంటే ఏమిటి? తెలవాలి. అవును, నక్సల్ బరీ ఎక్కడుంది? డబ్బులు తీయమంటే తెలవని క్వశ్చన్ లేసి పరేషాన్ చేస్తావేంది? నక్సల్ బరీలో ఈ ఉద్యమం మొదలైందని, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు నక్సలైట్లు అంటారని తెలియ నువ్వు నక్సలైట్వా? మీలాంటి నకిలీ నక్సలైట్ల మూలంగా ఉద్యమం అప్రతిష్ట పాలవుతుందిరా. చాలా థ్యాంక్స్ అండి. హస్తం చూస్తే హస్తం కలిపే క్యారెక్టర్ కాదు నాది.
ఏ హస్తంలో ఏముందో, ఏ హస్తం భస్మాసుర హస్తమో తెలియకుండా హస్తంతో హస్తం కలిపి హస్తగత సమాప్తం చేసుకోదలుచుకోలేదు. ఈ హస్తరేఖ ప్రకారం ఏ రస్తా ఉంటే ఆ రస్తాలోనే పయనిస్తా. అయ్యో బస్ చెడిపోయినాదా? అవును. పొద్దు బీకినాది. యాడికి పోతారు గాని మా గూడానికి రండి. గూడానికే పదండి. హలో, ఏంటి డిఎస్పీ గారు అమ్మాయి నక్సలైట్స్ కిడ్నాప్ చేశారా? బర్రో బర్రి. అయ్యో రాణమ్మ, ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఏంటో. అయ్యో సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన జాతర పోయొచ్చిన దిమ్మాకు తిరిగే రంగు చీరలెన్నో తెచ్చిన చీరలెన్నో తెచ్చిన చీర కట్ట చేత కాదు కొచ్చేళ్ళ గోపిపోరా పల్లె నుంచి ఢిల్లీ దాకా దునియా తిరిగొచ్చిన ఇస్మంటి నగరాలు మస్తునే చూసిన చీర చెంగు దోపుతుంటే సోపు చితికిపోతదేమో. సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన జాతర పోయొచ్చిన ఇస్మంటి నగరాలు మస్తునే చూసిన పచ్చ చీర కట్టుకుంటే దుచ్చుకున్న మొలకనైత పచ్చిమిరపకాయనైత పలుకు రామ చిలకనైత తమలపాకు ముచ్చికైత తోరణాల వాకిలైత ఆకుపచ్చ లచ్చనైత పంట చేల పైరునైతరా చిలక పచ్చ చీర గట్టి చేలగట్ట నడుస్తుంటే పైరగాలి పోటు దాకి బయట పైకిలేస్తుంటే చేను పదులుకొచ్చెనాని చాట కళ్ళ పోరగాళ్ళు పొడవళ్ళతో ఊరికొచ్చి కోత కోసిపోతారేమో. సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన జాతర పోయొచ్చిన ఇస్మంటి నగరాలు మస్తునే చూసిన ఎర్ర చీర కట్టుకుంటే యాల బొద్దునైదనయ్యా అడగ తల్లి కప్పులన్న అక్కి పువ్వునైతనయ్యా ఎలిగే ఇన్ని కండ్లల్ల ఎర్ర చీరనైతనయ్యా కూలోళ్ళ జన్ననైత కోడలోన కారమైతరా ఎర్ర చీర కట్టుకొని ఆడికైనా ఎల్లుగాని వరంగల్లు కెళ్ళమాకే వయ్యారాలు బలకమాకే నక్సలైటు అంటూ నిన్ను లాకప్పులు పెడతారేమో లాఠీలకు నీ అందం లంచమై
పోతదేమో అయ్యో అవ్వా సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన జాతర పోయొచ్చిన పల్లె నుంచి ఢిల్లీ దాకా దునియా తిరిగొచ్చిన దునియా తిరిగొచ్చిన చీర కట్టు చేత కాదు కుచ్చిళ్ళు దోపిపోరు చీర చెంగు దోపుతుంటే సోపు చితికిపోతదేమో వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా